So hello guys, welcome to the new video. Here's one కొత్త గేమ్ తీసుకొని మనం వచ్చేసాం. సో ఈ రోజు మనం ఆడబోతున్నాం మెంటల్ హాస్పిటల్ 4 లైట్. yes మనం 4 ఆడుతున్నాం. డైరెక్ట్ 1 2 3 ఎడిపోయింది. ఎందుకు మనకు అవసరం 1 2 3 అవసరం లేదు. మనం డైరెక్ట్ 4 కి వెళ్ళిపోతాం. మనం ఏమంటే మ్యాథ్స్ క్లాస్ అనేది 1 2 3 నుంచి రావాలని అంటే మనం మెంటల్ హాస్పిటల్ వేస్తారు అనుకోకూడదు. వాళ్ళు ఉండారు, మెంటల్ వాళ్ళు ఉన్నారు, మనం నా డాష్ చేస్తారు. మనం వాటికి ఎస్కేప్ కావాలనుకుంటే నాకు తెలిసి అయితే గేమ్ ని అందుకని మనం ఈరోజు ఆడబోతున్నాం. వాళ్ళే చెప్పారు, అరే అమ్మ ఎప్పుడు డార్క్ ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అస్సలు ఆడరాదు, కానీ మనం చెప్పింది కదా మనం చేయాలి, చెప్పింది వేయద్దు, చెప్పిందే వేయాలి. వెబ్ క్యామ్ లేదు కాబట్టి మొత్తం ఫేస్ క్యామ్ రాదు వీడియోలో, ఓన్లీ నేను ఇంట్లోనే చేసినాను అందుకని వితౌట్ ఫేస్ క్యామ్ ఉంటుంది, వాయిస్ ఓవర్ అవుతుంది. ఓకే ఓర్ని అమ్మ ఏంద్రా ఇది? అరే నన్ను ఎడమాడేసిర్రు. ఏమేంద్రా నీకు గిట్లా చేస్తున్నావు? మొత్తం డిమ్ ఉంది, మొత్తం బ్లర్గా అయిపోయాను. ఎవడు రే పాట పాడేటోడు? వద్దురా అయ్యా, మస్తు లిటరలీ మస్తు స్కేరీగా ఉందిరా. అరే అమ్మ పాడకూర్రు అయ్యా, చిన్నపిల్లలు దయ్యాలు లెక్కనే వాడతారు సేమ్. అరే అమ్మ ఏంద్రా అయ్యా, ఎవడు పడితే వాడు కూర్చుంటున్నారు రూమ్లో. అరే గింత ఇజ్జత్ లేదా? అరే నాకు ఒక సపరేట్ రూమ్ అనేది లేదా? అరే ప్రైవసీ అనేది అమ్మ మొత్తం తీసేసి. ఏంటిది? ప్లే విత్ మీ. ఓకే అరే నేను తీసేసుకున్నా. ఓకే పోవాలా బయటికి? ప్లీజ్ రా బాయ్. అరే జెమ్స్ కేర్లు ఇచ్చారు, నేను చెప్తున్నా ఏం చెప్పాలరా? చెప్పనీకి ఏం లేదు. ఓర్ని అమ్మాయి చిన్నపిల్లలు లేదురయ్యా, పిశాచులు ఎక్కువ ఉన్నదిరా. పిల్లలు కాదు వీళ్ళు, పిశాచులు. కానీ బయట నుంచి ఎగ్దమ్ ఖతర్నాక్ ఉన్నది, దయ్యందే ఏదో పెద్ద భూత్ బంగ్లా లెక్కన ఉన్నది, కానీ మంచిగా ఉంది, నాకు నచ్చింది. ఫ్రీగా ఇస్తా అంటే తీసుకుంటాను నేను ఇప్పుడే. నోవే ఏంద్రా నువ్వు అట్లే? అరే రాగానే అరే అమ్మ అభిమానులు అంటారు, అతిథుల్ని ఏంద్రయ్యా జరంత రెస్పెక్ట్ అనేది లేదా? రాగానే ఇంత భయపెడతారు మీరు. ఏ పిల్ల ఇప్పటిదాకా తిట్టినా నువ్వు ఒక్కొక్కస్తున్నావే నువ్వు. ఈ అమ్మ ప్లీజ్, నువ్వు ఒక మ్యానక్విన్ కాబట్టి అట్నే ఉండు, ఎక్కువ నకరాలు చేయకు ప్లీజ్. అరే అమ్మ ఏంద్రయ్యా ఇంత భయంకరంగా ఉంది? నేను గ్రాని గిట్ల ఇంతగా లేదురయ్యా, బేబీ ఇందేళ్ళలో గిట్లా లేదురయ్యా ఇంత భయం. అమ్మా అరే అమ్మ ఇట్లా వడగొట్టకుర్రయ్యా, హార్ట్ అటాక్ అయిపోతుంది రయ్యా. మీ గ్లాస్ ఏమో కన్నా గుండె వలిపోతుంది ఇక. సరే రా బాయ్ బంద్ చేసుకోరా. ఇప్పుడు నేను అస్సలే భయపడ. మీ మోకాళ్ళ చెప్పులు, ఇంకేమున్నాయి మీ ఇంట్లో కుక్కలు, మీ కూరలో చికెన్ ముక్కలు. ఏంద్రయ్యా మొత్తం గిట్ల పీకేసారు ఏం రా లప్పమా అది? ఓకే చలో 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 ఇప్పుడు అస్సలే భయపడేదిలే. బ్రో వాట్ ద హెల్? రేడియో ఎందుకు ఆన్ చేసి? బంద్ చేయడానికి ఇలా రాదరయ్యా నాకు రేడియో. ఏంద్రయ్యాను అసలు? బొమ్మలెక్కు ఉండరు, ఎక్కువ వేయకు నువ్వు నకరాలు. వీడేమో ఎప్పటికి ట్రై చేస్తుండ్రు రేడియోలో, కానీ అరే ఇది హాస్పిటల్ అన్నారు కదరా భయ్. అరే అమ్మాయి ఎందుకు ఇస్తుర్రా ఇట్లాంటివి? ప్లీజ్ రా రే. ఓ అమ్మయ్యా ఫైనలీ రయ్యా వెళ్తున్న చూసి ఇంతగానం ఖుషి ఎప్పుడు కాలేదు రయ్యా నాకు. ఇప్పుడు అనిపిస్తుంది జరంత హాస్పిటల్ లెక్క. ఓకే కానీ ఇంత భయంకరమైన ఫోటోలు ఎందుకు పెట్టిరా మీరు హాస్పిటల్లో? ఏంద్రయ్యా ఇది ఏదో న్యూయార్క్ సిటీ లెక్క ఉన్నది. ఓకే ఏంద్రా ఇది ఇట్లాంటివి ఉన్నాయి? ఈడేమో పేపర్ ఉంది చదువు. సో నీకు కాదు ఒక్క మాట చెప్పురు, మీకు ఇంత పెద్ద ఈ కారిడార్లు ఎందుకు ఇవ్వాలి చెప్పురు మీరు ఒక్క మాట. నన్ను భయపడనీక నేను భయపడతాను అనుకుర్రా? మీ ఇంత పెద్ద దూరం చూసి మేము భయపడతాం అనుకుంటురా? మీరు చెప్పినట్టు అవునరా భయ్, నేను భయపడతాను రా భయ్, ఇట్లా ఇయ్యకుర్రా ప్లీజ్. డోర్ తీయండి, ఈ నుంచో చూసిద్దాం లోపల ఏమన్నా ఉన్నా. వెయిట్ ఏమో సపోర్ట్ వస్తుందో ప్లీజ్ రా. ఇట్లాంటి జంప్ స్కేర్లు ఇయ్యకు రాయ్యా. నేను ముందే డోర్ చెక్ చేసి వెళ్ళిపోతాను రా భయ్, అవసరం లేదు రా భయ్. ఎప్పుడున్నా కానీ నేను భయపడా. ఎవడున్నారు రే దారి రే మీ మోకాళ్ళ చెప్పు. వెయిట్ నన్ను ఒకటి నూకేసింది కదా లిటరలీ. నూకలే నేనేమోనే. బాత్ టబ్ ఏంద్ర ఇంత ఘోరంగా ఉంది? అరే అమ్మ ముందే దయ్యంగే మా అన్న అంటే ఈ కుక్కలు ఇంకెక్కువ ముడుతున్నాయి రయ్యా, రియల్గా దయ్యం వచ్చినట్టు. అరే అమ్మ అట్లా ఎక్కుర్రా భయ్ మీరు. ఓకే చలో. ఏంద్రా ఎవడ్రా నన్ను ఎవడ్రా నేను ఎవడు ఆపలేట్రా? ఎవడు పక్కన వాడు వచ్చిండ్రే. ఓపెన్ చేయి. ఓ నో ఓపెన్ అవుతలే బ్రో, లిటరలీ ఓపెన్ అవుతలే ఈ డోరు. ప్లీజ్ ఓపెన్ కాయే, ఓపెన్ ప్లీజ్ నన్ను. ఇప్పుడు వీళ్ళని మళ్ళీ ఉంటానే ఓనికి ఇచ్చి
ఈ డోర్ ఇప్పుడే నా పక్కనే కూడా తీసి లిటరల్ ఏం చెప్తున్నా నేను తీయలే. ప్లీజ్ దయ్యం నువ్వు ఎవరు అయినా సరే నువ్వు మెంటల్ హాస్పిటల్ ఉన్నావు కానీ నువ్వు మంచో నేను మెంటల్ అస్సలే కాదు నేను చెప్తున్నా మంచో నేను చెప్తున్నా కదా వీళ్ళు డాక్టర్లు చెప్పింది నమ్మకు నువ్వు మెంటల్ బ్రో వద్దా హెల్లి ఏ ఓకే ఐ అండర్స్టూడ్ నాకు అర్థమైంది ఇది హాస్పిటల్ కాబట్టి ప్రతి ఒక్క హాస్పిటల్లో రూమ్ పక్కన బాత్రూమ్స్ ఉంటాయి ఓకే కానీ ఇప్పటిదాకా నేను బాత్రూమ్ చూసినప్పుడు అది మంచిగా ఉండే ఇట్లా బ్లడ్ లేటర్ అయ్యా ఏంది ఓ నో డోర్ బంద్ అయిపోయింది నాకు ఒక కెమెరా దొరికింది బ్రో ఓకే నేను కెమెరా ఓపెన్ చేసిన వద్దు దీంట్లో బ్యాటరీ ఉండదు బంద్ చేయి లిటరలీ డోర్ కూడా బంద్ చేసి బయట కూడా గ్లాస్ వాళ్ళకి కొట్టింది నేను చెప్తున్నా కెమెరా ఓపెన్ చేయి ఎవడు వచ్చినా కానీ దయ్యాలు కెమెరాలో కనబడతాయి అంటారుగా చలో తీరా ఏ అమ్మ నువ్వేందే నువ్వు ఇంకెక్కువ భయపెడుతున్నావు ఏ దయ్యం ఉన్నా కానీ కెమెరాలో కనబడుతుంది లిటరలీ నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో సినిమాలు చూసినా ఇప్పటివరకు వెయిట్ నాకు ఒక డౌట్ ఇది ఉండేనా కెమెరా బంది ఉన్నది ఓకే ఇదేంటి తీసుకో కెమెరా ఓపెన్ చేయి బ్యాటరీ లేదు నేను ఇంకో తగ్గుతుంది దీన్ని చూసుకుంటే యూజ్ చేయాలి చలో ఏ దయ్యంనా కనబడుతుంది ఇట్లా ఏ కూర్రా బై హాస్పిటల్ ఉన్నారు కదా మెంటల్ మనుషుల్ని చూపెట్టుర్రా బై భయపడను ఏంద్రా ఇడేం డోర్ లేదు అరే దారి లేదురా బై డోర్ ఏమి రయ్యా బంద్ కెమెరా బంద్ బ్యాటరీ అయిపోతుంది బంద్ చేయరా అరే అమ్మ బంద్ చేయరా అయ్యా ఏమన్నా వింటున్నా దీంట్లో అండ్ గైస్ దీని తర్వాత ఏదైనా మనం మంచిగా అర్ధగంట రికార్డ్ చేసాను ఏమైందో ఏమో నాకు తెలియదు రికార్డింగ్ మొత్తం కరెక్ట్ అయిపోయింది అది మొత్తం ఏమైందో ఏమో వీడియో నేను చేసిన అర్ధగంటది అది రికార్డ్ అయ్యింది 8 నిమిషాలది నేను ఏం చేయాలో అర్థమవుతుంది నాకు అందుకని నేను ఏం చేసిన అంటే ఈరోజు వీడియోకి ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే నేను ఏం చెప్తానంటే నేను తర్వాత ఏమైందో చెప్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మనం ఇదంతా మన కళ అవుతుంది అన్నట్టు మనం ఇక్కడ తిరుగుతున్నాం కదా ఇదంతా మన కళ అన్నట్టు అయితే ఈ కళ అయిపోయాక మనం లేస్తాం ఇక ఆయన లేవంగానే ఏమవుతుందంటే మనకు ఒక ఫోన్ వస్తుంది ఒక మెయిల్ వస్తుంది మెయిల్లో వాడు ఏం చెప్తాడంటే ఇక వాడు ఏం చేస్తాడంటే ఫోన్ చేసినాక అంటాడు అరే అమ్మ ఇది చాలా ఇంపార్టెంట్ రా భయ్ నువ్వు ఏం చేస్తావు అంటే ఎందుకంటే ముందు నీది మెయిల్ చెక్ చేయి నీకు నేను మెయిల్ పంపించినాను నీ కంప్యూటర్లో అని చెప్తాడు అయితే నేను పోయి ఏం చేస్తాను అంటే మెయిల్ చెక్ చేస్తాను నా కంప్యూటర్లో ఆ మెయిల్లో మనకి ఏం పంపించిందంటే వాడు అరే అమ్మ నువ్వు ఎవడైతే ఇంట్రెస్ట్ చూపెడతలేడు రా భయ్ ఆ మెంటల్ హాస్పిటల్ ఉందా దాంట్లో అలిస్ అనే ఒక అమ్మాయిని ఖతం చేసేసారు అర్థమైందా ఖతం అంటే ఖతం ఎస్ అయితే దాని మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపెడతలేదు రా భయ్ అమ్మాయి ఎవడు ఏం పట్టించుకుంటలేరు నువ్వు ఒక్కడి నుంచి పట్టించుకున్నావు రా భయ్ అయితే నీకు నేను ఏం చేస్తానంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు అదేందో మొత్తం మిస్టరీ నువ్వు సాల్వ్ చేయని నేను అంటాను అని వాడు చెప్తాడు ఇక ఏదో ఒకటి నువ్వు ఒక్కనే చేస్తున్నావు కాబట్టి అరే అమ్మ ప్లీజ్ రా అని వాడు బతులాడతారు కాబట్టి ఇక నేను వెళ్తున్నా ఇక ఇంట్లోకించి అన్ని ఫోన్లు కట్ చేసి ఇక సరే రా భయ్ వస్తున్నా అని నేను చెప్పేసి ఇక వెళ్తాను ఇంట్లోకించి డోర్ పెట్టేస్తా అండ్ అక్కడ మన చాప్టర్ అయిపోతుంది మనం నెక్స్ట్ వీడియోలో ఇక నెక్స్ట్ చాప్టర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది మనం డోర్లు పెట్టేసినాక అందుకని ఆడ వరకు నేను ఆడినాను నెక్స్ట్ చాప్టర్ నేను ఎండ్ చేద్దాం అనుకున్నా సో ఈరోజు వీడియోకి తింటే వీడియో నచ్చితే లైక్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ పార్ట్లో మనం చేసుకుంటాము ఏమవుతుందో చాప్టర్ అది పక్కనే రికార్డ్ చేస్తాను మొత్తం